ఒక ప్రకాశవంతమైన ఉదయం నోబితా అసాధారణ ఆత్మవిశ్వాసంతో మంచం మీద నుంచి లేచాడు. మళ్లీ గణిత పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నేను జీనియస్ అవుతాను అని నాటకీయంగా ప్రకటించాడు. డోరేమాన్ అతన్ని ఆందోళనగా చూశాడు. ఇలాంటి ధైర్యం ముందు కూడా చూశాడు, కానీ అది ఎప్పుడూ మంచిగా ముగియలేదు. డోరేమాన్ ఓ చిన్న నిట్టూర్పు విడిచి తన మాయాజాల జేబులో నుంచి ఒక మెరిసే వెండి టోపీ తీశాడు. ఇది సూపర్ బ్రెయిన్ బూస్టర్ క్యాప్ అని జాగ్రత్తగా చెప్పాడు. నోబితా దానిని తలపై పెట్టగానే అతని కళ్లలో మెరుపులు మెరిశాయి. సంఖ్యలు, ఆలోచనలు, సమాధానాలు అతని మెదడులో పటాకుల్లా పరిగెత్తాయి. పాఠశాలలో నోబితా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసాధ్యమైన గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించాడు. అద్భుతమైన వ్యాసాలు రాశాడు. గురువుగారు కూడా ఆశ్చర్యంతో చూశారు. అతని స్నేహితులు నమ్మలేకపోయారు. తన ప్రతిభపై గర్వంతో నోబితా ల్యాబ్లోని పాత భాగాలతో ఒక రోబోట్ తయారు చేశాడు. కానీ ఏదో తప్పు జరిగింది. రోబోట్ నిలబడి, ఇప్పటి నుంచి నేను ప్రిన్సిపల్ అని అరచింది. అందరికీ అదనపు హోంవర్క్ ఇవ్వటం మొదలుపెట్టింది. స్కూల్ టైంను ఉదయం 5 గంటలకు మార్చేసింది. అందరూ భయపడ్డారు. భయంతో నోబితా డోరేమాన్ను పిలిచాడు. డోరేమాన్ వెంటనే బ్రెయిన్ బూస్టర్ క్యాప్ తీసేశాడు. క్యాప్ తీసేసిన వెంటనే నోబితా రోబోట్ ఆపే కోడ్ మర్చిపోయాడు. డోరేమాన్ ఎనీవేర్ డోర్ తెరిచి రోబోట్ను ఒక వెలివెలి ద్వీపానికి తోసేశాడు. ఇంటికి వచ్చాక నోబితా నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకున్నాడు. జీనియస్ అవ్వడం చాలా కష్టం అనుకుంటా అని ఒప్పుకున్నాడు. డోరేమాన్ చిరునవ్వు నవ్వాడు. రోజూ కొంచెం చదివితే సరిపోతుంది. కానీ మరుసటి ఉదయం నోబితా మళ్లీ ఆలస్యంగా లేచాడు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.